ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో 19 పాడిగేదెలు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చిత్తంగుట్ల గ్రామ పంచాయతీలోని రామరెడ్డి నగర్ లో చోటు చేసుకుంది. గ్రామ శివార్లో గల పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. వీటి విలువ 13 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై తాజాగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కప్పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, తక్షణమే ఆయన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాల ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారు.